హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. లాస్ట్ క్లాస్లో మనం ఈ బయోడేటా అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఈ ట్యాబ్ సెట్టింగ్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది చూసాం. విధంగా ఫాంట్ సైజ్ పెంచడం తగ్గించడం ఇలాంటి ప్రైమరీ ఆప్షన్స్ అలైన్మెంట్స్ గురించి వాటి గురించి చూసాం కదా. ఈరోజు క్లాస్లో ఏం చేద్దామంటే ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రెజ్యూమ్ని ఆల్రెడీ ఒక మోడల్ రెజ్యూమ్ని తీసుకొని మీకు కావాల్సినట్టు ఎలా మోడిఫై చేసుకోవాలి అనేది చూద్దాం. కంప్లీట్గా దీన్ని క్రియేట్ చేయడం అనేది తర్వాత చూద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ని మీరు దీన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తే నెక్స్ట్ మీ అంతటా మీరు ఓన్గా క్రియేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ ఇది అసైన్మెంట్స్లో ప్లేస్ చేశాను. సో మీ డిసిఏ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మోడల్ రెజ్యూమ్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రెజ్యూమ్ అసైన్మెంట్ ఇక్కడ కనబడుతుంది. రెజ్యూమ్ టెంప్లెట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎలా కనబడకపోయినట్లయితే కనుక Ctrl+J కొడితే ఆల్రెడీ డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓన్లీ ఫైర్ ఫాక్స్ అనే కాదు, క్రోమ్ కానీ ఎందులో అయినప్పటికీ కూడా మీరు అయితే ఒక బ్రౌజర్లో ఏ బ్రౌజర్లో అయితే మీరు డౌన్లోడ్ చేశారో ఆ బ్రౌజర్లోకి వెళ్ళి Ctrl+J కొట్టండి, ఆటోమేటిక్గా ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అసైన్మెంట్ ఇప్పుడు రెజ్యూమ్ టెంప్లెట్ అని వచ్చింది కదా, ఇది డబుల్ క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని వెర్షన్స్ని బట్టి ఇది అబ్జర్వ్ చేయండి. ఇది లేకపోతే ఇది ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే ఇది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టిన తర్వాత స్క్రీన్ ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ రెజ్యూమ్ని ఎడిట్ చేయడం అనేది చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ రెజ్యూమ్ ఆల్రెడీ రెజ్యూమ్ని అయితే ఏం మాడిఫై చేయక్కర్లే. ఇక్కడ ఈ ఫోటో అనేది కొద్దిగా బాక్స్ కరెక్ట్గా లేదు కదా, ఫోటో షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో కర్సర్ని ఇక్కడ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి కావాల్సిన షేప్లో కరెక్ట్గా షేప్లోకి ఇలా మార్చుకోండి. ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ని, ఇది టెక్స్ట్ బాక్స్ అంటారు, ఈ టెక్స్ట్ బాక్స్ని ఏదైనా మీ డాక్యుమెంట్లో ఎక్కడైనా ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు న్యూలో చూడండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇలా ఉంటుంది. ఇలా వాడు ఆల్రెడీ అది ఇన్సర్ట్ చేసి ఉంచాడు వాడు. సో దాన్ని మనం అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మన ప్రీవియస్ డాక్యుమెంట్కి వచ్చేయండి. ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్లోకి మూవ్ అవ్వడానికి కమాండ్ ఏంటంటే Ctrl+F6. ఓకే, యాక్సలరేటెడ్ కేసు దాంట్లో ఇది రాసుకుంటూ వెళ్దాం. To switch from one document to another document, Ctrl+F6. okay, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఇలా చేసాం. ఇక్కడ క్లియర్గా ఏం చేస్తారంటే ఇది హైలైట్ చేసి డిలీట్ చేసేసి మీకు కావాల్సింది ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉంది మ్యాటర్, ఈ మ్యాటర్ని డిలీట్ చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ వర్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే మామూలుగా కీబోర్డ్ మీద డిలీట్ కీ పట్టుకొని ఇలా ఒక్కొక్క లెటర్ని అయినా డిలీట్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక మెథడ్ ఏంటంటే, ముందు మనం ఏం చేద్దామంటే సెలక్షన్ మెథడ్స్ గురించి చూద్దాం. ఈ రెజ్యూమ్ని మీరు ఈజీగా ఎడిట్ చేయాలంటే సెలక్షన్ మెథడ్స్ అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ జస్ట్ మరి దీన్ని ఓపెన్, ఇక్కడ అరుణ్ కుమార్ అని సంథింగ్ అసిలేటి కిరణ్ కుమార్ అని ఉంది కదా. సో ఈ అసిలేటి కిరణ్ కుమార్ని సెలెక్ట్ చేయాలనుకోండి. అసలు ముందు సెలక్షన్ సంగతి తర్వాత ముందు డైరెక్షన్ కేస్, ముందు కర్సర్ ఏది ఎలా మూవ్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది అని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ యారోకి ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి. డైరెక్షన్ కేసులో కీబోర్డ్ మీద డైరెక్షన్ కేసు ఉంటాయి కదా, న్యూమరికల్ కీబోర్డ్కి ప్లస్ మెయిన్ కీబోర్డ్కి మధ్యలో యారో కేస్, అప్ యారో, డౌన్ యారో ఇవి ఉంటాయి కదా, దాన్ని డైరెక్షన్ కేస్ అంటాం. కీబోర్డ్ డైరెక్షన్ కేస్ ఇవి. ఓకే, వీటిని డైరెక్షన్ కేస్ అంటాం. సో ఈ డైరెక్షన్ కేస్ని యూజ్ చేసి
మీరు లెటర్ బై లెటర్ మూవ్ అవ్వాలంటే ఇలా కంట్రోల్ జస్ట్ రైట్ ఎరో కానీ లెఫ్ట్ ఎరో కానీ వేస్తే లెటర్ బై లెటర్ మూవ్ అవుతుంది. ఓకే, సో సింపుల్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కీస్ ఆర్ నావిగేషన్ కీస్ అంటే వర్డ్ డాక్యుమెంట్లో మీరు నావిగేట్ అవ్వాలి అంటే ఓ చోట నుంచి ఓ చోటకి ఎలా టు గో టు నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ లెటర్ సింపుల్గా యూజ్ లెఫ్ట్ ఆర్ రైట్ డైరెక్షన్ కీ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ కానీ రైట్ డైరెక్షన్ కానీ యూజ్ చేసినట్లయితే కనుక మీరు ఒక లెటర్ తర్వాత ఒక లెటర్కి వెళ్తారు. సింపుల్ మెథడే కదా. అయితే ఇక్కడ వర్డ్ బై వర్డ్ మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఏటి దగ్గర ఉన్నాం, కిరణ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇలా డైరెక్షన్కి పట్టుకొని నిదానంగా ఒక్కొక్కటి ఇలా వచ్చే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్కి పట్టుకొని ఒకేసారి రైట్ ఇవ్వండి. అప్పుడు వర్డ్ బై వర్డ్ మూవ్ అవుతుంది కదా సార్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉన్నాం, ఏ దగ్గర ఉన్నాం, ఎస్ఎల్ఏటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా కంట్రోల్కి పట్టుకొని రైట్ ఎరోకి కొట్టాను, ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్డ్లోకి మూవ్ అయింది. ఫస్ట్ ఎస్ఎల్ఏటి, తర్వాత కిరణ్, తర్వాత కుమార్, అలా వెళ్ళింది కదా. సో ఇలా వర్డ్ బై వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ చూడండి, మై ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ కంట్రోల్కి పట్టుకున్నాం, రైట్ ఎరోకి కొట్టాము. సో ఇక్కడ చూడండి వర్డ్ బై వర్డ్ మూవ్ అవుతుంది. ఇదివరకు ఏమైంది, ఇలా లెటర్ బై లెటర్ మూవ్ అవుతా వెళ్ళింది. కానీ వేరే ఎప్పుడైతే కంట్రోల్కి పట్టుకున్నామో వర్డ్ బై వర్డ్ మూవ్ అవుతా వెళ్తుంది. ఓకే, to go to the next or previous word. Okay, so control plus right arrow or left arrow. previous కి అయితే లెఫ్ట్, లేకపోతే నెక్స్ట్కి అయితే రైట్ arrow వాడతాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ బిగినింగ్లో ఉంది, మీకు లైన్ బిగినింగ్లో ఉంది, కానీ లైన్ ఎండింగ్కి ఇక్కడికి రావాలనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే హోమ్కి, ఆల్రెడీ హోమ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఎండింగ్కి రావాలి. సో ఎండ్కి కొట్టండి, ఎండ్కి కొడితే ఇందులోకి వస్తారు. ఇది కూడా స్పెషల్ కేస్ ఇక్కడ మీకు కీబోర్డ్ మీద ఇక్కడ ఉంటాయి. ఓకే, హోమ్ అండ్ ఈ ఏరియాలో ఉన్నాయి. ఓకే, ఇలా ఉంటాయి ఇక్కడ ఈ హోమ్ అండ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, వాటిని యూజ్ చేయండి. ఈ మెయిన్ కీబోర్డ్కి డైరెక్షన్ కీస్కి పైన ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి. సో ఇప్పుడు హోమ్కి కొట్టినట్లయితే కనుక హోమ్కి వెళ్తుంది, ఎండ్ కొడితే ఎండ్కి వెళ్తుంది. కరెంట్ లైన్ హోమ్, కర్సర్ ఇక్కడ మధ్యలో అక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఎండింగ్కి వెళ్ళిపోవాలి, లైన్ ఎండింగ్కి వెళ్ళాలి. సో ఇలా లెటర్ బై లెటర్ వెళ్ళే బదులు, లేదా కంట్రోల్కి పట్టుకొని వర్డ్ బై వర్డ్ వెళ్ళే బదులు ఒకేసారి ఎండ్ కొడితే ఎండింగ్కి వచ్చేస్తుంది. అదే హోమ్ కొడితే హోమ్కి వెళ్తుంది, బిగినింగ్ ఆఫ్ ది లైన్కి వెళ్తుంది. సో ఏం చేయాలి, టు గో టు ది బిగినింగ్ ఆఫ్ ది కరెంట్ లైన్, జస్ట్ హోమ్. అదేవిధంగా టు గో టు ది ఎండింగ్ ఆఫ్ ది లైన్, కరెంట్ లైన్. ఓకే, ఎండ్కి కొట్టండి. ఓకే, అదే అలా కాకుండా డాక్యుమెంట్ ఎండింగ్కి వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు కంట్రోల్కి పట్టుకొని ఎండ్ కొడితే డాక్యుమెంట్ ఎండింగ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఎన్ని పేజీలు ఉన్నాయి, 2 పేజెస్ ఉన్నాయి. ఎన్ని పేజీలు ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎన్ని వర్డ్స్ మీరు కొట్టిన డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నా జస్ట్ స్క్రీన్ది. ఓకే, సో ఇలా వస్తుంది. కింద ఎన్ని పేజీలు ఉన్నాయి మొత్తం, పేజ్ 2 ఆఫ్ 2 అంటే మీరు 2 పేజీలు ఉన్నాయి, 2వ పేజీలో ఉన్నారు, 214 వర్డ్స్ ఉన్నాయి. అది డిక్షనరీ, ఏ డిక్షనరీలో ఉంది, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ దాంట్లో ఉంది. అంటే యునైటెడ్ స్టేట్స్, యూకే ఏంటి డిక్షనరీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో స్పెల్లింగ్ కూడా కొట్టారనుకోండి, ఆ స్పెల్లింగ్లో ఏదైనా తప్పు కొట్టారు మీరు,
ఆ తప్పు కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇది రాంగ్ వర్డ్ అని చెప్పడానికి ఇక్కడ ఈ డిక్షనరీని యూజ్ చేసుకుంటుంది. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే మనకు కావాలో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. డిక్షనరీస్ గురించి, లాంగ్వేజ్ సెట్టింగ్స్ గురించి డీటెయిల్గా వీటిని ఆటో కరెక్షన్స్ అవి ఉంటాయి, స్పెల్లింగ్ ఎర్రర్స్ని వాటిని చేయడానికి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మన టాపిక్ ఏంటి, నావిగేషన్. సో బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో ఉన్నాం, ఎండింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ 1/2లో ఉంది. ఇక్కడ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసాను చూడండి కింద. అలాగంటే ఎండింగ్కి వెళ్ళాలనుకోండి, కంట్రోల్కి పెట్టుకొని ఎండ్ కొడితే ఆటోమేటిక్గా ఎండింగ్కి వస్తుంది. అదే కంట్రోల్ హోమ్ కొట్టినట్లయితే కనుక బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు టు గో టు ది బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ బిగినింగ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ హోమ్. అదే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళిపోవాలి. టు గో టు ది ఎండింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్, కంట్రోల్ ప్లస్ ఎండ్. ఓకే, సింపుల్గా ఇప్పుడు మనం చూసినవి చూడండి. ఇప్పుడు లెటర్ బై లెటర్ మూవ్ అవ్వాలంటే ఇలా డైరెక్షన్ కీస్, ఓన్లీ డైరెక్షన్ కీస్ వాడతాం. వర్డ్ బై వర్డ్ మూవ్ అవ్వాలంటే కంట్రోల్కి పట్టుకొని మూవ్ అవుతా ఉన్నాం. అదే బిగినింగ్ కానీ ఎండింగ్ కానీ వెళ్ళాలంటే బిగినింగ్కి వెళ్ళాలంటే హోమ్, ఎండింగ్కి వెళ్ళాలంటే ఎండ్ అన్నాం. అది కేవలం కరెంట్ లైన్కి. అలాగా అండ్ ఎంటైర్ డాక్యుమెంట్కి వెళ్ళాలి. ఈ హోమ్కి కంట్రోల్ కీని యాడ్ చేయండి. సో కంట్రోల్ హోమ్ కొడితే బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వస్తుంది. ఎండ్ కొట్టినట్లయితే కనుక ఓన్లీ ఎండ్ కొడితే ఏమవుతుంది, ఎండింగ్ ఆఫ్ ది లైన్కి వస్తుంది, కరెంట్ లైన్కి వస్తుంది. మీరు రెజ్యూమ్ అన్న దగ్గర ఉన్నారు కాబట్టి ఎండింగ్ ఆఫ్ ది లైన్కి వస్తుంది. వేరే కంట్రోల్ ఎండ్ కొడితే డాక్యుమెంట్ చివరికి వెళ్ళిపోతుంది అది. సో ఇవి ప్రైమరీగా నావిగేషన్ కీస్. ఇప్పుడు మనం ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి అదేవిధంగా కిందకి మూవ్ అవ్వాలి. టు గో టు ది నెక్స్ట్ లైన్ ఆర్ నెక్స్ట్ పారాగ్రాఫ్ అలా. సో అప్పుడు ఏం చేయాలి, జస్ట్ డౌన్ ఎరో కీస్ అయ్యి. ఇది సింపులే కదా. ఓకే, అయినా రాద్దాం. టు గో టు ది నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ అని కూడా పెట్టేద్దాం. అప్, డౌన్ ఆర్ అప్ ఎరో. ఓకే, ఇలా మీరు ఈ రెజ్యూమ్లో ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా నావిగేట్ అవుతున్నారు కదా, ఇది నావిగేషన్. అదేవిధంగా జూమ్ ఇన్, జూమ్ అవుట్కి ఏంటంటే స్క్రీన్ ఇలా జూమ్ ఇన్ అవ్వడానికి, జూమ్ అవుట్ అవ్వడానికి కంట్రోల్ కీ పట్టుకొని స్క్రోల్ బార్ యూజ్ చేసుకోండి. ఇది టు జూమ్ ఇన్ ఆర్ అవుట్, కంట్రోల్ ప్లస్ స్క్రోల్ బార్. ఓకే, అయితే ఇక్కడ మన పని ఏంటంటే ఓన్లీ నావిగేట్ చెక్ చేసుకోవడానికైతే, ఉన్నదాన్ని చదవడానికైతే ఓన్లీ మీరు ఈ విధంగా నావిగేషన్ కీస్ మాత్రం వాడితే సరిపోతుంది. కానీ ఇక్కడ మన మెయిన్ టాస్క్ ఏంటి, వీటిని ఇప్పుడు మనం మాడిఫై చేయాలి, ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఎడిట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేస్తే కానీ ఇక్కడ ఈ మనకు కావాల్సింది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సెలెక్ట్ చేసి ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసి మనకు కావాల్సిన వర్డ్ని టైప్ చేసుకోవాలి, లేదా ఓవర్ రైట్ చేసుకోవాలి. సో అప్పుడు సెలక్షన్ మెథడ్స్ గురించి కూడా మనం చూడాలి. సింపుల్గా ఈ సెలక్షన్ మెథడ్స్కి ఏంటంటే ఇదే దాన్ని మనం డూప్లికేట్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకి అన్నీ సేమే. సెలక్షన్ మెథడ్స్ చూడండి, ఇందాక మనం కర్సర్ నెక్స్ట్ లెటర్కి మూవ్ అవ్వడానికి ఏం చెప్పాము, జస్ట్ డైరెక్షన్కి వాడమన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే షిఫ్ట్కి పట్టుకొని డైరెక్షన్కి వాడండి. ఏమవుతుంది చూడండి, లెటర్ బై లెటర్ ఇలా ఆ డేటా సెలెక్ట్ అవుతా వెళ్ళింది. జస్ట్ ఆ గ్రే కలర్లో మీకు డిస్ప్లే ఉంది కదా. సో ఇప్పుడు మీరు కర్సర్ కీబోర్డ్ మీద ఏ కీ ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా ఉన్నది మొత్తం పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున పోయినా కూడా ఏమవుతుంది, అండూ చేయడానికి కమాండ్ ఏంటి, కంట్రోల్ చేయడం. మీరు ఏదో మిస్టేక్ చేశారు, మొత్తం సెలెక్ట్ చేసాం, పొరపాటున స్పేస్ బార్ ఏదో కొట్టారు, మొత్తం పోయింది. ఏం చేయొచ్చు, ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొట్టినట్లయితే కనుక మళ్ళీ వచ్చేస్తుంది. అలా కంట్రోల్ జెడ్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేశాను, 4 లైన్లు టైప్ చేశాను, ఇక్కడ కంట్రోల్ జెడ్ కొట్టాను. ఓకే, అది మొత్తం ఒకటే పారాగ్రాఫ్ కాబట్టి మొత్తం ఒకే సరిపోయింది. ఇదొకసారి ఇలా ఇచ్చాను.
ఓకే, అలా కంట్రోల్ జెడ్ కొడితే వెళ్తాయి, అవి మొత్తం మళ్ళీ తిరిగి అండో అవుతూ ఉంటాయి. ఓకే, ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది తిరిగి మనకి రావాలి అంటే కనుక ప్రీవియస్ మోడ్లోకి వచ్చేయాలి అంటే కంట్రోల్ జెడ్ కొడితే ప్రీవియస్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఇది సెలెక్ట్ చేయటం ఎలా. సో ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని లెటర్ బై లెటర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వర్డ్ బై వర్డ్ సెలెక్ట్ చేయడానికి అయితే కమాండ్ ఏంటి, వర్డ్ బై వర్డ్ మూవ్ అవడానికి కమాండ్ ఏమన్నాం, కంట్రోల్ కీ పట్టుకొని రైటర్ అన్నాం కదా. సో కంట్రోల్ కీ పట్టుకొని కంట్రోల్ రైటర్ ఇచ్చేటప్పుడు షిఫ్ట్ కీ యాడ్ చేయండి, సింపుల్. అదేవిధంగా ఇక్కడ లైన్ బిగినింగ్లో ఉన్నాం, ఎండింగ్ వరకు సెలెక్ట్ అవ్వాలి. ఈ లైన్ బిగినింగ్లో ఉన్నప్పుడు ఎండింగ్ వెళ్ళటానికి కమాండ్ ఏంటి, ఎండ్ కదా, ఎండ్ కొడితే కనుక ఎండింగ్కి వెళ్తున్నాం, హోమ్ కొడితే హోమ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు దీంతో పాటు ఏం చేస్తారంటే సింపుల్గా షిఫ్ట్ కీ యాడ్ చేయండి అంతే. ఎండ్లో ఉన్నప్పుడు ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలి, షిఫ్ట్ హోమ్ కొట్టినట్లయితే కనుక ఆ లైన్ మొత్తం ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా హోమ్లో ఉన్నారు, షిఫ్ట్ ఎండ్ కొట్టినట్లయితే కనుక లైన్ ఎండింగ్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు అదే మధ్యలో ఎక్కడ ఉన్నాం, కర్సర్ ఎక్కడ ఉంది. సో ఇప్పుడు షిఫ్ట్ హోమ్ కొడితే ఇక్కడి నుంచి మాత్రమే ఆ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా షిఫ్ట్ ఎండ్ కొడితే అక్కడి నుంచి కరెంట్ పొజిషన్ నుంచి షిఫ్ట్ హోమ్ ఆ షిఫ్ట్ ఎండ్ అన్నది ఇట్ డిపెండ్స్. మీరు మొత్తం లైన్ సెలెక్ట్ చేయాలి అంటే కనుక హోమ్కో ఎండ్కో వెళ్ళిపోవాలి. మధ్యలో ఉన్నట్లయితే కనుక ఏమవుతుంది, అక్కడి నుంచి మాత్రమే అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మీకు ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఇది ఎండింగ్కి అయినా వచ్చేయండి, లేకపోతే హోమ్కి అయినా వచ్చేయండి. హోమ్కి వచ్చి ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ కొట్టినా, లేకపోతే ఎండ్కి వచ్చి షిఫ్ట్ హోమ్ కొట్టినా ఒకటే, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా వర్డ్ బై వర్డ్ అవ్వాలంటే వర్డ్ బై వర్డ్ మూవ్ అవడానికి కమాండ్ ఏం చెప్పాము, కంట్రోల్ కీ పట్టుకొని డైరెక్షన్ కీస్ అన్నాం. సో ఇప్పుడు మీరు కంట్రోల్ కీ పట్టుకొని దానికి షిఫ్ట్ యాడ్ చేసినట్లయితే కనుక వర్డ్ బై వర్డ్ సెలెక్ట్ అవుతుంది. అంటే మీకు డైరెక్షన్ కీస్ గురించి తెలిసినట్లయితే కనుక, నావిగేషన్ కీస్ తెలిసినట్లయితే కనుక సెలెక్షన్ కీస్ ఈజీ అవుతుంది. సో సెలెక్షన్ మెథడ్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ టు గో టు ది నెక్స్ట్ అన్నాం, ఇక్కడ టు గో టు ది అన్నది తీసేసి టు సెలెక్ట్ నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ లెటర్, దీనికి ప్రతిదానికి షిఫ్ట్ కీ యాడ్ చేసుకుంటూ వచ్చేయండి అంతే, షిఫ్ట్ ప్లస్. అదేవిధంగా టు గో టు ద నెక్స్ట్, ఇక్కడ టు గో టు ద నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ వర్డ్ అన్నాం, ఇక్కడ ఏం చేస్తాం టు సెలెక్ట్ ది నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ వర్డ్. సో దీనికి ఏం చేస్తాం, మళ్ళీ షిఫ్ట్ కీ యాడ్ చేస్తున్నాం. సో ఇలా ప్రతిదానికి కూడా హోమ్, ఇక్కడ టు గో టు ది బిగినింగ్ ఆఫ్ ది కరెంట్ లైన్ అన్నాం, ఇక్కడ టు సెలెక్ట్ ది కరెంట్ లైన్, షిఫ్ట్ ప్లస్ హోమ్. అదే ఎండింగ్లో ఉంటే షిఫ్ట్ ప్లస్ హోము, అదే మీరు బిగినింగ్లో ఉన్నారు అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ప్లస్ ఎండ్. సో టు సెలెక్ట్ ది సేమే, ఇక్కడ కూడా సేమే, దాని బదులు ఇక్కడ షిఫ్ట్ హోమ్ ప్లస్ షిఫ్ట్ ఎండ్. ఇట్ డిపెండ్స్, అది మీరు ఉన్న పొజిషన్ బట్టి ఎండ్ ఆ హోమ్ అనేది మీరు డిసైడ్. హోమ్లో ఉంటే ఎండ్ కొట్టండి, ఎండ్లో ఉంటే హోమ్ కొట్టండి. అదేవిధంగా టు గో టు ది బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అన్నాడు ఇక్కడ, కానీ ఈ డాక్యుమెంట్ వరకు కూడా మొత్తం డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు డాక్యుమెంట్ బిగినింగ్కి వెళ్ళాలంటే ఏం చెప్పాం, కంట్రోల్ హోమ్ కొట్టాలి అని చెప్పాం, కానీ ఇక్కడి నుంచి డాక్యుమెంట్ బిగినింగ్ వరకు సెలెక్ట్ చేయాలి. సో కంట్రోల్ షిఫ్ట్ హోమ్ కొడితే అక్కడి నుంచి మొత్తం డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కొడితే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మొత్తం డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలంటే మీరు అటు బిగినింగ్ ఆఫ్ ది లైన్కైనా వెళ్ళండి, లేకపోతే ఎండింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కైనా, బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కైనా వెళ్ళండి, లేకపోతే ఎండింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కైనా వెళ్ళండి. ఇప్పుడు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ హోమ్ కొడితే మొత్తం అంతా కూడా ఒకేసారి అలా సెలెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా బిగినింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో ఉన్నారు, సో ఎండింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళడానికి ఏంటి, కంట్రోల్ ఈ, దానికి షిఫ్ట్ కీ యాడ్ చేయండి, సింపుల్. ఓకే, సో టు సెలెక్ట్ ది ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఏంటి, ఏం చేయాలి, షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ హోమ్ ఆర్ ఎండ్, అది డిపెండ్స్ మీ పొజిషన్ బట్టి. మీరు హోమ్లో ఉంటే ఎండ్లో ఉంటే హోమ్. ఓకే, నెక్స్ట్ వన్. అదేవిధంగా లైన్ బై లైన్ సెలెక్ట్ లైన్ బై లైన్ వెళ్ళటానికి అని ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, టు గో టు ది అన్నది తీసేసి టు సెలెక్ట్ ది
నెక్స్ట్ ఆర్ ప్రీవియస్. సో షిఫ్ట్ కీ పట్టుకొని ప్రతిదానికి ఏం లేదు, జస్ట్ ఈ డైరెక్షన్ కీ నావిగేషన్ కీస్కి షిఫ్ట్ యాడ్ చేసినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా సెలెక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని ఇలా మూవ్ చేసినట్లయితే ఇలా లైన్ బై లైన్ వస్తుంది. ఇది సెలెక్షన్ మెథడ్. అదేవిధంగా ఇంకో కొన్ని స్పెషల్ సెలెక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, వర్డ్ మౌస్ ద్వారా అయితే కనుక డబుల్ క్లిక్ చేస్తే వర్డ్ సెలెక్ట్ అయింది. సింగిల్ క్లిక్ చేస్తే కర్సరు కావాల్సిన పాయింట్కి వెళ్ళి వచ్చింది. అదే డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, వర్డ్ సెలెక్ట్ అయింది. అదే ట్రిపుల్ క్లిక్ చేయండి, పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఈ కర్సర్ ఇలా దీన్ని టెస్ట్ కర్సర్ అంటాం. ఈ టెస్ట్ కర్సర్స్లో 2 రకాలు ఉంటాయి. టెస్ట్ కర్సర్ ఒకటి, యారో హెడెడ్ కర్సర్. దీన్నేమో టెస్ట్ కర్సర్ అంటాం, దీన్నేమో యారో హెడెడ్ కర్సర్ అంటాం. సో ఈ టెస్ట్ కర్సర్ ఉన్నప్పుడు సింగిల్ క్లిక్ చేసినట్లయితే కనుక ఏమైంది, ఇక్కడ ఈ లెటర్ దగ్గరికి కావాల్సిన లెటర్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి వెళ్ళింది. వేరే డబుల్ క్లిక్ చేస్తే వర్డ్ సెలెక్ట్ అయింది. వేరే ట్రిపుల్ క్లిక్ చేస్తే ఎంటైర్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అయింది. వేరే ఎప్పుడైతే మన డైరెక్షన్ కీస్ ఈ కర్సర్లో డైరెక్షన్ యారో హెడెడ్ కర్సర్లోకి వచ్చామనుకోండి, ఈ యారో హెడెడ్ కర్సర్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ మార్జిన్ని దాటి మీరు కర్సర్ని ఇటు పక్క వచ్చినట్లయితే కనుక యారో హెడెడ్ కర్సర్ వచ్చేస్తుంది. ఇది మార్జిన్, ఇక్కడ దీన్ని మార్జిన్ అంటాం. ఈ చూడండి, మీకు జస్ట్ ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఈ మార్జిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ మార్జిన్ ఏరియాకి ఇటుపక్కకు ఉన్నట్లయితే కనుక ఇది టెస్ట్ కర్సర్ వస్తుంది. ఈ మార్జిన్ ఏరియా ఇటుపక్కకి వెళ్ళినట్లయితే కనుక అది యారో హెడెడ్ కర్సర్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యారో హెడెడ్ కర్సర్లో సింగిల్ క్లిక్ చేశాను, ఏమైంది, ఎంటైర్ కరెంట్ లైన్ సెలెక్ట్ అయింది సింగిల్ క్లిక్. ఇక్కడ సింగిల్ క్లిక్ ఏమో కర్సర్ జస్ట్ కర్సర్ ప్లేస్ అయ్యింది ఎక్కడ కావాలంటే అక్కడ. వేరే ఇక్కడ సింగిల్ క్లిక్ అయ్యింది యారో హెడెడ్ కర్సర్లో కరెంట్ లైన్ని సెలెక్ట్ చేసింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, వర్డ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, పారాగ్రాఫ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ ట్రిపుల్ క్లిక్ చేస్తే ఏమైంది, పారా సెలెక్ట్ అయింది. కానీ ఇక్కడ ట్రిపుల్ క్లిక్ చేస్తే అంటే డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్గా మాకు మళ్ళీ అర్థం కావడానికి చిన్న టేబుల్ ఒకటి జనరేట్ చేద్దాం. చూడండి, జస్ట్ ఏదైనా టేబుల్ ఇన్సెట్ చేయాలంటే ఇన్సెట్ మెనూలోకి వెళ్ళి ఇలా టేబుల్ తీసుకొని మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కర్సర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయన్నా టెస్ట్ కర్సర్ ఒకటి, డైరెక్షన్ యారో హెడెడ్ కర్సర్ ఒకటి, యారో హెడెడ్ కర్సర్. ఓకే, సో ఇది సెంటర్గా రావాలంటే ఇది సెలెక్ట్ చేసి యారో హెడెడ్ కర్సర్ పెట్టి కంట్రోల్ G కొట్టేయండి. ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల క్లిక్స్ ఉన్నాయని చెప్పాం. ఒకటి సింగిల్ క్లిక్, ఇంకోటి డబుల్ క్లిక్, ఇంకోటి ట్రిపుల్ క్లిక్. టెస్ట్ కర్సర్ ఉన్నప్పుడు సింగిల్ క్లిక్ చేస్తే ఏమైంది, టు గో టు ది రిక్వైర్డ్ ఏరియా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళింది. అదే ఇక్కడ సింగిల్ క్లిక్ చేస్తే ఏమైంది, టు సెలెక్ట్ ది కరెంట్ లైన్. అంతే కదా, చూడండి ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాము, ఏమైంది, కావాల్సిన చోటుకు వెళ్ళింది టెస్ట్ కర్సర్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మార్జిన్ దాటి కర్సర్ ఇటు తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేసామో ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏమైంది, వర్డ్ సెలెక్ట్ అయింది. ఓకే, వేరే యారో హెడెడ్ కర్సర్లో డబుల్ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ పారాస్ ఏమన్నా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా, ఇలా పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. సో పారా సెలెక్షన్. అదే ఇక్కడ ట్రిపుల్ క్లిక్ చేస్తే ఏమైంది, ఇది పారా సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ కర్సర్లో ఒక స్టెప్ బ్యాక్ ఉంటుంది, అది ఫార్వర్డ్ ఉంటుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ట్రిపుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎంటైర్ డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతుంది, ఎంటైర్ డాక్యుమెంట్ సెలెక్షన్. ఓకే, లేదా
మీరు ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ జే అని అయినా వాడచ్చు. కంట్రోల్ జే వాడినా డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేకపోతే డైరెక్షన్కి ఏరో హెడెడ్ కర్సర్ తీసుకొని ట్రిపుల్ క్లిక్ చేసినప్పటికీ కూడా డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. మొత్తం అయిందా లేదా అన్నది మీకు అబ్జర్వ్ రావాలంటే ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మొత్తం డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అయింది కదా. ఇది సెలెక్షన్ మెథడ్స్. అదేవిధంగా ఇంకొన్ని స్పెషల్ కేసు ఉంటాయి మనకి. ఎస్టిమేట్ ఇది కూడా మీకు సేవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేశాను నేను. ఏమైంది? పేరా ఇందాక కూడా పేరానే అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేరా ఏంటి అంతేనా? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పేరా కొట్టాను ఇందాక. ఓకే, ఇప్పుడు కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేశాను. ఏమైంది? ఎక్కడి వరకు సెలెక్ట్ అవుతుంది? ఐడెంటిఫై చేయగలిగారా? ఫుల్ స్టాప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. అంటే సెంటెన్స్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇందాక ఏమైందంటే ఈ పారాగ్రాఫ్లో మొత్తం పారాగ్రాఫ్లో ఒకటే సెంటెన్స్, పారాగ్రాఫ్ మొత్తం ఒకటే సెంటెన్స్. ఒక సెంటెన్స్ అనేది మొత్తం పారాగ్రాఫ్లో అక్కడ సెంటెన్స్ అంటే ఏంటి? ఎక్కడి వరకు అయితే ఫుల్ స్టాప్ ఉందో అక్కడ వరకు ఒక సెంటెన్స్ అంటాం. ఒక పారాగ్రాఫ్లో మోర్ దెన్ వన్ సెంటెన్స్ ఉండొచ్చు, లేకపోతే మొత్తం సెంటెన్స్ కలిపి ఒక పారాగ్రాఫ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ మొత్తం, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒక సెంటెన్సే కాబట్టి మీకు వేరియేషన్ అర్థం కాలేదు. సో అందుకని మనం ఏం చేసాం, శాంపుల్కి వేరే ఒక పారాగ్రాఫ్ టైప్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కొట్టండి. మీరు కొట్టినట్లయితే కనుక కొన్ని ఆటోమేటిక్గా ఆ సెంటెన్స్ వరకు సెలెక్షన్ అవుతుంది అన్నది, ఎలా అవుతుంది అన్నది ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. సో ఎస్టిమేట్ ఇది మీకు నోట్స్లో ఎంటర్ చేస్తాను. టు సెలెక్ట్ అన్నాను సెంటెన్స్. టు సెలెక్ట్ సెంటెన్స్ కంట్రోల్ కీ పట్టుకొని సింగిల్ క్లిక్. ఓకే, సో కంట్రోల్ కీ పట్టుకొని సింగిల్ క్లిక్ చేసినట్లయితే కనుక ఆ సెంటెన్స్ అన్నది సెలెక్ట్ అవుతుంది. ఓకే, వేరేస్ అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇంకోటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మొత్తం డేటా ఉంది కదా. ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇటు పక్కన ఉన్నాయన్నీ కామనే కదా. ఇప్పుడు వీటిని ఈ ధర్మరాజు అనేది తీసేయాలి. మనం అసలు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? ఈ రెజ్యూమ్ని ఎడిట్ చేయడం కోసమే కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మరాజుని డిలీట్ చేయడానికి ఏం చేయాలి? ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చివరి వరకు మనకి సెలెక్ట్ అయిపోవాలి. సో షిఫ్ట్ ఎండ్ కొట్టినట్లయితే కనుక అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన పేరు ఇక్కడ ఏదైతే ఉందో ఆ పేరు ఇక్కడ వరుణ్ కుమార్ ఏదో ఉంది మీ పేరు, అది కొట్టేస్తారు. అంటే సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ చేసే పని లేదు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది అంటే ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఇచ్చాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ కర్సర్ ఈ చివరి ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇటు పక్కకు వచ్చి షిఫ్ట్ ఎండ్ కొట్టే బదులు ఇప్పుడు షిఫ్ట్ ఇందాక ఏం చేసాం, కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి షిఫ్ట్ ఎండ్ కొట్టేస్తాం, చివరిని ఇంకేం లేదు కాబట్టి. వేరే ఇప్పుడు ఈ చివరిని ఉన్నా కదా అని షిఫ్ట్ హోమ్ కొడితే ఏమవుతుంది, అక్కడ వరకు సెలెక్ట్ అయిపోతుంది, సర్నేమ్ వరకు. అది ఉండాలి మనకి, సర్నేమ్ కామనే కదా అందరికీ. సో ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, షిఫ్ట్ కీ పట్టుకొని లెఫ్ట్ ఎరో కొట్టండి. వర్డ్ బై వర్డ్ సెలెక్షన్ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో ఇక్కడ వీడింటి పేరు ఏదో చాకిరేవులా ఏదో ఉందనుకోండి, అది ఏదో పెట్టండి, సంథింగ్ ఏదో నేమ్. ఓకే, ఆ ఇంటి పేరు మోడిఫై చేసుకున్నాం అలా. వేరే ఇలా ఇప్పుడు ఏమవుతుంది, వర్డ్ బై వర్డ్ ఒక్కొక్కడే సెలెక్ట్ చేసుకుంటా వీటిని ఓవర్ రైట్ చేస్తా, డిలీట్ చేస్తా, ఇదంతా లెంతీ ప్రాసెస్ అని వీటిలో. సో మొత్తం ఒకసారి తీసేస్తే ఈ మొత్తాన్ని ఒకసారి డిలీట్ చేసేద్దాం. సో కర్సర్ని ఇలా మౌస్ని క్లిక్ చేసి ఇలా మూవ్ చేసాం. ఏమైంది, ఇటుపక్క కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు డిలీట్ కొడితే మొత్తం పోతుంది. మనకేం కావాలి, ఈ బ్లాక్ అంతా కూడా ఇలాగే ఉండాలి, ఈ బ్లాక్ డిలీట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్కి పట్టుకొని ఇలా మూవ్ చేయండి కర్సర్ని. జస్ట్ ఆల్ట్కి పట్టుకొని ట్రాక్ చేసినట్లయితే కనుక ఆ బ్లాక్ వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ డిలీట్ ఇట్. ఇప్పుడు మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ ఈజీగా మీరు టైప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా టైప్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది. మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త లైన్లోకి వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే కనుక ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ స్పేస్ లేకపోతే ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎంటర్ ఇవ్వకండి. ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే అది పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తుంది.
ఓకే. సో ఇక్కడ మీకు ఇది క్లియర్గా మీకు ఈ పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది, నెక్స్ట్ లైన్లోకి ఎలా అయితే మనం వెళ్తే ఏంటి వాడు వెళ్తే ఏంటి అని చెప్పి మీరు ఎంటర్ ఇచ్చారనుకోండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో కొంత మ్యాటర్ అన్నది నేను టైప్ చేశాను, ఇక్కడ ఏం చేశాను చివరికి వచ్చేసింది కదా అని నేను మాన్యువల్గా ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టి మళ్ళీ చివరికి వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉండగానే ఎంటర్ కొట్టేశాను. మళ్ళీ సేమ్. ఓకే, మళ్ళీ చివరికి వచ్చాక ఎంటర్ కొట్టాను. ఇదేమో ప్రతి లైన్కి మాన్యువల్గా నేను ఎంటర్ చేసుకుంటూ వచ్చిన లైన్ ఇది, పారాగ్రాఫ్ ఇది. వేరేస్ ఇక్కడ ఆటో ఎంటర్, వాడు సిస్టమ్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని చూద్దాం. ఇది పారాగ్రాఫ్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం అసలు ఎంటర్ కొట్టట్లా, ఆటోమేటిక్గా అదే తీసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి జస్టిఫికేషను ఎలా ఉంది, ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది కానీ నాకు జస్టిఫై కావాలి. సో కంట్రోల్ జే కొట్టాను. ఇక్కడ ఏమైంది, కరెక్ట్గా రెండు వైపులకి కూడా ఇదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా నీట్గా మనకి బోత్ సైడ్స్ కూడా యాక్యురేట్ అలైన్మెంట్ వచ్చేసింది. వేరేస్ ఇక్కడ కంట్రోల్ జే కొట్టండి, పని చేస్తుందా? పని చేయట్లేదు కదా. కారణం ఏంటంటే ఇక్కడ ఇది పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తుంది, లైన్స్ కింద ట్రీట్ చేయదు. ఒక పారాకి గ్యాప్ రావాలి అంటే ఎంటర్ ఇచ్చామంటే అది పారా కింద అయినట్లే. ఏది పారా ఏది లైన్ కింద ఉంది అన్నది చూడాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇలా ఈ సింబల్ ఉంటుంది మీకు, ఇక్కడ ఈ సింబల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ. సో ఈ సింబల్ మీద హోమ్లోకి వెళ్ళి ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా సింబల్స్ వస్తాయి మీకు. ఈ సింబల్ ఉంది అంటే మీరు అక్కడ ఎంటర్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి, అది పారాగ్రాఫ్ అని, నెక్స్ట్ పారాగ్రాఫ్ని అలైన్మెంట్ చేయడం, ఎంటైర్ పారాని అయితే జస్టిఫై చేస్తుంది కానీ వేరు పారాలని అది జస్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఎప్పుడైనా కూడా మీరు ఇలా ఎంటర్ ఇచ్చేసినప్పుడు వాటిని ఎక్కడెక్కడ ఎంటర్ అయితే ఉందో అవి డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ మీరు ఇలా ఈ షో ఆర్ హైడ్ అన్నది ఈ బటన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ సింబల్ అవి డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ సింబల్స్ అని డిలీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక అప్పుడు అది పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేయడం మానేసి మొత్తం ఒకే పారాగ్రాఫ్ కింద తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ జీ కొట్టండి, ఇక్కడ వర్క్ చేస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా, ప్రాబ్లం అర్థమైంది కదా. ఈ ఎంటర్ అన్నది మనం మాన్యువల్గా ఎంటర్ ఎప్పుడు కొట్టాలి, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మాత్రమే ఎంటర్ ఇవ్వండి. అంతేగాని ప్రతిదానికి కూడా ఎంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అది పారాగ్రాఫ్ కింద నెక్స్ట్ పారాగ్రాఫ్ కింద ట్రీట్ అవుతుంది. కంట్రోల్ జీ అనేది జస్టిఫికేషన్ అనేది పనిచేయదు అక్కడ. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మీరు ఆల్రెడీ బ్లాంక్ డాక్యుమెంట్ అయితే మీరు ఆటోమేటిక్గా అదే ముందుకెళ్తుంది, లేకపోతే మీరు ఎంటర్ ఇస్తున్నారు. ఓకే, అది మీ అవసరాన్ని బట్టి చేస్తున్నాం. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ ఇది నేమ్ టైప్ చేసి ఎంటర్ ఇచ్చారు అనుకోండి, ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ ఇవ్వకూడదు. ఇది టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన పేరు ఏదో టైప్ చేశారు, ఇక్కడ చరణ్ డోనర్కి, ఇక్కడ డోనర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వకూడదు. ఓకే, డోనర్కి ఇచ్చిన ఇట్లా అయితే కనుక అక్కడ కొనేదెలా. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఇవి డోనర్కి ఇచ్చుకుంటా వస్తూ ఉంటారు. ఇక్కడ వాడి డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం ఇలా. ఓకే, సో 24. ఓకే, జెండర్ ఇలా మోడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సింపుల్. ఇది స్పెషల్ ఇది మనం రాసినట్లు అయినా కదా, ఇది ఒకటి ఎంటర్ చేసుకోండి. టు సెలెక్ట్ రిక్వైర్డ్ కాలం వైజ్గా సెలెక్ట్ అవ్వాలంటే ఆల్ట్ కీ పట్టుకొని డ్రాగ్ చేయండి, మౌస్ని డ్రాగ్ చేస్తే, అంటే సింపుల్గా చెప్పాలంటే కేవలం ఈ ఫస్ట్ లెటర్స్ డిలీట్ అవ్వాలి. వీ కెన్ డూ ఇట్. సింపుల్గా అక్కడ వరకు సెలెక్ట్ చేసి అలా డిలీట్ చేసేయచ్చు, అంత సింపుల్. ప్రతి లైన్లోకి వెళ్ళి ఈ ఒక్క కమాండ్ తెలవకపోతే ఏమవుతుంది, ప్రతి లైన్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ కర్సర్ని ఇలా డిలీట్ చేసుకుంటే వెళ్ళాలి. ఎప్పుడన్నా ఇట్లన్నిటికీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, మీరు ఆ నెంబర్లు వద్దు అన్నాడు. ఈ నెంబర్లు వద్దు అన్నప్పుడు ఇవన్నీ డిలీట్ చేయాలంటే మామూలుగా అయితే ఏం చేయాలి, కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ డిలీట్, మళ్ళీ కర్సర్ డిలీట్, ఇంత లెబోరియస్ వర్క్, టైం టేకెన్. వేరే సింపుల్కి ఒక్క ఆప్షన్ మీకు తెలిసినట్లయితే కనుక ఆల్కి పట్టుకొని ట్రాక్ చేయడం, ఎక్కడి వరకు అయితే మనకు వద్దు అక్కడ వరకు అలా సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం, డిలీట్, ఎనఫ్. ఓకే, క్లియర్.
సో ఇది ఇవాళ క్లాస్లో మనం ఏం చేస్తాం, డైరెక్షన్ కేసు ప్లస్ అదేవిధంగా నావిగేషన్ కేసు ఒకటి, డైరెక్షన్ ఆర్ నావిగేషన్ రెండు ఏదన్నా ఒకటి, అది ప్లస్ సెలక్షన్ మెథడ్స్ చూసాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ సెలక్షన్ మెథడ్స్, నావిగేషన్ మెథడ్స్ ద్వారా ఒక 2 minutesలోనే మనం ఈ మొత్తాన్ని ఎడిట్ చేసేయచ్చు ఈజీగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, షిఫ్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను నేను. ఇక్కడ నుంచి బిగినింగ్ వరకు డిలీట్ అయిపోవాలి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఏది వాడాలి? ఏ కీని వాడితే ఈ వర్డ్ అది సెలెక్ట్ అవుతుంది, షిఫ్ట్ హోమ్. ఓకే, అదే ఇక్కడ హోమ్లో ఉండి నేను షిఫ్ట్ ఎండ్ బోత్ ఓకే. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఓకే, ఇక్కడ ఇది తీసేసి మీరు మీకు కావాల్సిన పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఇక్కడ ఇచ్చేయండి, చరణ్ కొనిదెల. తర్వాత సన్ ఆఫ్, ఇక్కడ షిఫ్ట్ హోమ్ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ సన్ ఆఫ్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ షిఫ్ట్ కీ పట్టుకొని డైరెక్షన్ కేసు మూవ్ చేసి అది డీసెలెక్ట్ చేయండి. లేదా ఇదంతా ఎందుకనుకోండి, కర్సర్ మనకి ఎక్కడి నుంచి అయితే వద్దో కర్సర్ అక్కడికి ప్లేస్ చేసి ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ ఇవ్వండి. షిఫ్ట్ ఎండ్ ఇస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సిన వర్డ్ని ఇది టైప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కూడా అంతే. అయితే ఇక్కడ షిఫ్ట్ ఎండ్ ఇస్తే ఏమవుతుంది, ఇటు పక్కన కూడా పోయింది కదా. సో సందర్భాన్ని బట్టి ఇట్ డిపెండ్స్. ఇక్కడ షిఫ్ట్ ఎండ్ ఇచ్చాం కదా అని చెప్పి ఇక్కడ కూడా షిఫ్ట్ ఎండ్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ లైన్లో ఇంకా రిమైనింగ్ మెయిల్ ఐడి రాసుకున్నాడు వాడు. సో ఇక్కడ మీరు షిఫ్ట్ ఎండ్ వాడకూడదు. లేకపోతే సింపుల్గా మౌస్తో ఇక్కడ డబుల్ క్లిక్ చేసేయండి, ఈ వర్డ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో సందర్భాన్ని బట్టి మీరు దాన్ని మీకు కావాల్సిన విధంగా మీరు సెలక్షన్ మెథడ్స్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏది వాడాలి చెప్పండి, ఇక్కడ డబుల్ క్లిక్ వాడితే ఆ వర్డ్ అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటి, కర్సర్ ఇక్కడ పెట్టి షిఫ్ట్ ఎండ్ కొట్టి ఇక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఐడి అన్నది చరణ్ కొనిదెల @gmail.com. ఓకే, పొరపాటున మీరు ఇది క్యాపిటల్లో కొట్టేస్తాం, కానీ మెయిల్ ఐడి ఎప్పుడు కూడా ఎలా చేస్తాం సాధారణంగా స్మాల్ లెటర్లో. మళ్ళీ మొత్తం డిలీట్ చేయక్కర్లా, షిఫ్ట్ F3 కొట్టండి. షిఫ్ట్ F3 కొట్టినట్లయితే కనుక అది కేసు మారిపోతుంది. దీని గురించి డీటెయిల్గా కేసెస్లో రకరకాలు ఉంటాయి, అంటే సివిల్ కేసు, క్రిమినల్ కేసు అని కాదు. సరే, ఇలా ఒక టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేస్తున్నా చూడండి. కేసెస్లో మీకు మొత్తం లోయర్ కేసు ఒకటి, అప్పర్ కేస్, అదేవిధంగా టైటిల్ కేస్, అదేవిధంగా నెక్స్ట్ వన్ టాగిల్ కేస్ అని చెప్పి 3 రకాల కేసెస్ ఉంటాయి. అంటే మొత్తం అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉండేటాన్ని లోయర్ కేస్ అంటాం, మొత్తం అన్నీ కూడా క్యాపిటల్స్లో ఉండేదాన్ని అప్పర్ కేస్ అంటాం. ఫస్ట్ లెటర్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉన్నట్లయితే కనుక దాన్ని టైటిల్ కేస్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండి మిగతాయి క్యాపిటల్ ఉంటాయి, వాటిని టాగిల్ కేస్ అంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యాటర్ అంతా కూడా ఇక్కడ ఎందులో ఉంది, మనకి క్యాపిటల్లో ఉంది ఇందాక. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్మాల్లోకి మార్చాలి అంటే డిలీట్ చేసి టైప్ చేయక్కర్లా. మీరు షిఫ్ట్ F3 కొట్టినట్లయితే కనుక అంతా స్మాల్లోకి మారిపోతుంది. మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టండి, ఏమైంది, టైటిల్ కేసు. మళ్ళీ షిఫ్ట్ F3 కొడితే అలా ఒక కేసు నుంచి ఒక కేసుకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టు టాగిల్ బిట్వీన్ ద డిఫరెంట్ కేసెస్, టు చేంజ్ ది కేస్. కేసు అంటే ఇక్కడ సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఆ కేసులు కాదు, మా అప్పర్ కేసా లోయర్ కేసా అని. ఓకే, సో షిఫ్ట్ ప్లస్ F3. ఓకే, సో షిఫ్ట్ F3 కొడితే ఫస్ట్ ఏమైంది, అన్నీ క్యాపిటల్లో ఉన్నాయి, ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టాను, స్మాల్లోకి వచ్చినాయి, అన్నీ కూడా లోయర్ కేసులోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టాను, అన్నీ కూడా టైటిల్ కేసులోకి వచ్చినాయి. సో ఇలా ఒక కేసు నుంచి ఒక కేసుకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది సెలక్షన్ మెథడ్స్ కేసు చేంజ్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఇందులో SSC ఇందులోకి వచ్చాం. మీకు కావాల్సిన మీ స్కూల్ పేరు, మీ రఫ్ పాసు, వీటిని ఇలా సెలెక్ట్ చేయండి, ఇట్లా మోడిఫై చేసేసుకోండి. ఇంటర్, SSC, ఇంటర్, డిగ్రీ, పీజీ. మీరు పీజీ లేదు మీకు. సో ఇప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి డిలీట్ సెల్స్లోకి వెళ్తే ఇక్కడ ఎంటైర్ రో మొత్తాన్ని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది ఎంటైర్ రో మొత్తాన్ని డిలీట్ చేసేయండి.
అదేవిధంగా ఒకవేళ మీకు కొత్తగా పొరపాటున డిలీట్ చేశారు, మీకు ఎడిషనల్ ఉంది, డిగ్రీ అయిన తర్వాత పీజీ అయితే చేయలేదు కానీ మీరు ఏ బీఈడీ చేశారు, సో పొరపాటున డిలీట్ చేసేసాను అనుకుంటే మళ్ళీ తిరిగి రావాలంటే కొత్త ట్యాబ్ రావాలంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్సెట్లోకి వెళ్ళి ఇదంతా అక్కర్లా, జస్ట్ కసర చివరిలో పెట్టి లాస్ట్ కాలంలో పెట్టి ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా కొత్త కాలం కొత్త రో వచ్చేస్తుంది. ఎప్పుడైతే కసర చివరి టేబుల్లో చివరి సెల్లో ఉందో ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ రో ఇన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు కసర్ ఇక్కడ ఉన్నప్పుడు ట్యాప్ కొట్టినట్లయితే కనుక నెక్స్ట్ సెల్లోకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. వేరేజ్ ఎప్పుడైతే కింద కొత్త రో లేదో ఆటోమేటిక్గా అప్పుడు మీరు ట్యాప్ కొట్టినట్లయితే కనుక కొత్త రో క్రియేట్ అవుతుంది. సో రో క్రియేట్ అవ్వకూడదు, జస్ట్ కసర్ కిందకి రావాలన్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్యాప్ కొట్టకూడదు, జస్ట్ డైరెక్షన్ కేసు వాడి సైలెంట్గా కిందకు వచ్చేయండి, అంతేగాని ట్యాప్ కొట్టాలనుకోండి. ఇప్పుడు దాకా ఇట్లా అన్నింటిలో మూవ్ అవడానికి మీకు అలవాటు ఏంటంటే ట్యాప్ కొడతా వెళ్తున్నాం, ట్యాప్ కొడితే ముందు సెల్లోకి వెళ్తుంది, షిఫ్ట్ ట్యాప్ కొడితే ప్రీవియస్ సెల్లోకి వెళ్తుంది. సో ట్యాప్ కొడతా వెళ్తుంటే ఇలా వస్తుంది. చివరి ట్యాబ్లోకి వచ్చాక మళ్ళీ ట్యాప్ కొట్టారనుకోండి మీరు, ఇక్కడ కొత్త రో ఇన్సెట్ అయిపోతుంది. సో రో ఇన్సెట్ అవ్వకూడదు అనుకుంటే డైరెక్షన్కి ఇస్తూ కిందకు వచ్చేయండి. రో ఇన్సెట్ అవ్వాలంటే షిఫ్ట్ కీ పట్టుకొని జస్ట్ ట్యాప్కి ప్రెస్ చేయండి, సరిపోతుంది. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఈ ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఏదో వొకేషనల్ కోర్స్ ఒకటి చేశాను, నాకు ఈ మధ్యలో రావాలి. సో అప్పుడు ఏం చేయాలి, మాన్యువల్గా రైట్ క్లిక్ చేసి ఇన్సెట్లోకి వెళ్ళి ఇన్సెట్ రోస్ అబోనా బిలోనా, అబోవ్, ఓకే, బిలో అయితే బిలో, అబోవ్ అయితే అలవ్. అదేవిధంగా ఒక కొత్త కాలం ఏదన్నా రావాలి, అక్కడ కూడా అంతే, ఇన్సెట్ కాలమ్స్ లెఫ్ట్కి ఇన్సెట్ చేయాలా, ఆల్రెడీ ఉన్నదానికి రైట్కి ఇన్సెట్ చేయాలా. సో ఇలా మీకు ఈ ఇన్సెట్ మెథడ్ ద్వారా ఈ టేబుల్లో ఇన్సెట్ ఆర్ డిలీట్ మెథడ్, ఇన్సెట్ చేయడానికేమో ఇన్సెట్, డిలీట్ చేయడానికేమో డిలీట్, ఇట్లా సందర్భాన్ని బట్టి మీరు ఒకసారి ఎక్స్పోర్ట్ చేయండి అది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇది కిందకి వెళ్ళిపోయింది కొద్దిగా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంటీ ఏరియా దగ్గర కర్సర్ ప్లేస్ చేసి డిలీట్ కొడితే అది పైకి వచ్చేస్తుంది, ఎంటర్ కొడితే కిందకి వెళ్తూ ఉంటుంది, డిలీట్ కొడుతూ ఉంటే పైకి వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలంలో ఎక్స్పీరియన్స్ ఇలా ఇక్కడ ఏం కొట్టాలి, షిఫ్ట్ ఎండ్, లేకపోతే ఎండ్లో ఉంటే షిఫ్ట్ హోమ్, ఏదైనా పర్లా. వీటిని బుల్లెటెడ్ టెస్ట్ అంటాం. కొత్త లైన్ ఇంకోటి ఎంటర్ ఇచ్చాం అనుకోండి, ఇంకో బుల్లెటెడ్ టెస్ట్ వస్తుంది ఇంకోటి, అలా బుల్లెట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఈ బుల్లెట్స్ వద్దు మనకి అవసరం లేదు అనుకోండి, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే బుల్లెట్స్ పోతాయి. ఈ బుల్లెట్స్లో మోడల్స్ ఏమన్నా కావాలి, వేరు మోడల్స్ కావాలి, ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇక్కడ ఈ బుల్లెట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి వీటి ద్వారా ఈ కింద కూడా సేమ్ ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళండి ఇక. ఓకే, సో ఈరోజు మనం ఏం చేసాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రెజ్యూమ్, మోడల్ రెజ్యూమ్ తీసుకున్నాం, దీన్ని మొత్తాన్ని నావిగేట్ అవ్వటం ఎలా, దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది నేర్చుకొని దీన్ని మొత్తాన్ని ఎడిట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎడిట్ చేసి దీన్ని ఇప్పుడు సేవ్ చేసేసి డెస్క్టాప్ మీద ఇక్కడ సేవ్ కొట్టండి మీకు, లేకపోతే సేవ్ యాజ్ తీసుకోండి. లొకేషన్ కూడా ఇంపార్టెంట్, మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని డెస్క్టాప్ మీద పెట్టా, ఇక్కడ కసర్ క్లాస్ మూవ్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ డెస్క్టాప్ మీద పెట్టి మై రెజ్యూమ్ అని చెప్పి ఇచ్చాను నేను. ఈ మై రెజ్యూమ్ అని ఇచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ అసైన్మెంట్ పేజ్ ఓపెన్ చేయండి. మీ అసైన్మెంట్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి మీరు ఎక్కడ సేవ్ చేస్తారు, దాన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేస్తారు. సో డెస్క్టాప్ మీదకి వెళ్ళండి, ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఏమి ఇచ్చారు, మీరు ఇక్కడ డైరెక్ట్ టైప్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ సెట్ చేసుకోండి, మీకు కావాల్సింది ఎక్కడ ఉంది సెట్ చేసుకొని అయినా చేయొచ్చు. సో కర్సర్ లేదు, ఏదో ఒక లెటర్ మీద ఏదో ఒక ఫైల్ మీద క్లిక్ చేసి ఎం అని కొడితే వెళ్తాయి, ఎంతో ఉన్న వాటి మీద కర్సర్ వెళ్తూ ఉంటుంది, టీ కొడితే టీతో ఉన్న వాటి మీద వెళ్తుంది. మై రెజ్యూమ్ కదా మనం ఇచ్చింది, సో మై రెజ్యూమ్ అనేది వచ్చేదాకా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే దీనికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసుకుంటే సింపుల్. ఓకే, అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ అసైన్మెంట్ కొట్టితే ఇది అసైన్మెంట్ సబ్మిట్ అయిపోతుంది. సో మీరందరూ కూడా ఈ అసైన్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా దీన్ని అప్డేట్ చేసేసి మీ డీటెయిల్స్ని అప్డేట్ చేసి అదే అసైన్మెంట్ని సబ్మిట్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.